ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ప్రకాశం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన భవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ ఓబులేసు, నగర మేయర్ గంగాడు శ్వేత హాజరయ్యారు. కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులు ప్రార్థనా గీతం అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం చూసుకుని అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించి ఈరోజు మనం ఆలోచన అయితే ఈరోజు మనం బహుమానం కూడా ఇవ్వబడుతుంది. ఇప్పుడు డిఆర్ఓ సార్ని మాట్లాడవలసిందిగా ప్రార్థించున్నాం. అంటే డాక్టర్ బాలాజీ గారు మరియు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కలిసి వారికి బహుమతిగా ఇస్తున్నారు. ఈ సందర్భంగా చప్పట్లతో అభినందనలు. కళాత్మకంగా మన విద్యార్థినులు చేసినటువంటి నృత్యం, వాళ్ళ యొక్క ఆనందం, తర్వాత మన నాయకులు మాట్లాడినటువంటి విధానం మనకందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. అంటే 1982లో జెనీవాలో ఆదివాసీ జనాభాపై అసెంబ్లీలో మొదటి ఐక్యరాజ్య సమితి ఆపరేటివ్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని వేరు చేయటానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీని అంటే ఈ రోజున ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవటానికి నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి మనం నిర్ణయిస్తున్నాం. అంతేకాకుండా 2019 సంవత్సరాన్ని ఆదివాసీ భాషల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. మరి ఈ ఆదివాసుల యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దానికోసం, వాళ్ళ యొక్క అన్ని రంగాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా చాలా కష్టపడుతూ ఉంది. అనేక నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను వినియోగించుకొని మన కమ్యూనిటీ ప్రజలు అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇందాక మన సోదరుడు అన్నారు, ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు వచ్చి ఏమైనా అనౌన్స్ చేస్తారేమో అని. కలెక్టర్ గారికి మన యొక్క వర్గాల ప్రజలపైన, ఆదివాసీలు అంటే ఎస్టీల్లో అనేక తెగలు ఉండడం మాట వాస్తవం. అందరినీ కలిపి ఎరుకల వాళ్ళు, యానాదులు, ఇంకా సంచార జాతుల వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఎస్టీలుగా మనము పిలుచుకుంటున్నాం. అయితే ఈ రోజున ఈ సంచార ప్రభుత్వ హయాంలో ఆడదాం ఆంధ్ర జరిగిన భారీ అవినీతి కుంభకోణంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు రంభా ప్రసాద్ తెలిపారు. స్థానిక ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ
ఆఫీసర్ రాజరాజేశ్వరి తన బినామీ పేర్లతో వివిధ బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేస్తున్నట్టు ఆధారాలతో బయటపడ్డాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రంభా ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఆట్యాపాట్యా అసోసియేషన్ CEO, అలాగే మాజీ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడా. గత సంవత్సర కాలంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసినటువంటి వాడిని. సుమారు 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజున నేను చెప్పినప్పుడు చాలామంది నన్ను ఒక పిచ్చివాడిలాగా చూశారు. కారణం ఏంటంటే స్పోర్ట్స్లో 100 కోట్లు స్కామ్ జరుగుద్దా అని చెప్పేసి ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా నేను చెప్పినటువంటి విషయాల్లో వాస్తవం ఉందని గ్రహించిన తర్వాత దీన్ని మన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ విస్తృత ప్రచారం కల్పించి దీంట్లో వాస్తవాలని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది. అయితే నేను అనేక జిల్లాల్లో వెళ్ళి అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి అక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ల ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ ప్రజలకు తెలియజేయటం, తద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెడతాం, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చెప్పటం. స్పోర్ట్స్ మినిస్టర్ గారు వెళ్ళిన తర్వాత నేను ఇచ్చినటువంటి బ్రీఫింగ్ మీద అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజున ఇక్కడ ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లాకి స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజరాజేశ్వరి గారు చేసినటువంటి అక్రమాలను కూడా సాక్ష్యాలతో సహా మీకు తెలియజేయడానికి వాళ్ళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పక్కన ఉన్నటువంటి రవికుమార్ గారు టేబుల్ టెన్నిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వారి సహకారంతో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము కొన్ని విషయాల్ని తెలుసుకోగలిగాం. ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి DSO గారికి, రాజరాజేశ్వరి గారికి, మీడియా ముఖంగా మేము చూపిస్తున్నటువంటి ఈ ఆధారాల్ని మీరు కనుక నిజాయితీ పరులైతే ఖండించగలరా అని మీడియా సాక్షిగా మేము అడుగుతున్నాం. కారణం ఏంటంటే మీరు ఒక స్పోర్ట్స్ ఆఫీసర్ అయ్యింది, ఒక ప్లేయర్ పేరు మీద మీరు అమౌంట్ ఏ విధంగా డ్రా చేస్తారు? అలాగే మీ సచివాలయ పరిధిలో కానీ ప్రదేశాల్లో మీ పేర్లు పెట్టి, మీ చుట్టాల పేర్లు పెట్టి ఎంతమంది పేరు మీద మీరు అమౌంట్లు డ్రా చేశారు? ఈ సందర్భంగా మీడియా వాళ్ళు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు కూడా ఒకసారి పరిశీలించండి. మేము ఆధారాలు ఇస్తున్నాం. బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి చూడండి. కొన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఆవిడ పేరు మీద, వాళ్ళ చుట్టాల పేరు మీద కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మేము ఆవిడ ఎవరెవరి పేరు మీద కూడా డ్రా చేసింది అనేది కూడా మీకు మేము ఇక్కడ ఇస్తున్నాం. ఇది కూడా ఒకసారి చూడండి. ఆవిడ సుమారుగా ఆడుదాం ఆంధ్ర పేరు స్పాన్సర్స్ ఎంత వసూలు చేశారనేది వాటికి చెప్పరు. ఆధార్ కార్డు సబ్మిట్ చేయమంటే చెప్పరు. కానీ ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుందని బ్యాంక్ అకౌంట్తో సహా మేము ఓపిక పెట్టి నేను మా రవి గారు ఇక్కడ వరకు, ఈ ఒంగోలు జిల్లా వరకు మీ ముందు సాక్ష్యాలతో సహా తెలియజేద్దామని ఇప్పటి వరకు ఆగడం జరిగింది. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, స్పోర్ట్స్ చైర్మన్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. విస్తుపోయే నిజాలు తెలిసినాయి. మేము చేసింది 100 కోట్లే కానీ దానికి డబల్ స్కామ్ జరిగిందని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు కూడా తెలుసుకొని నన్ను విజయవాడలో పిలిపించి నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది.
అతి త్వరలో ఆడుదాం ఆంధ్ర స్కామ్ మీద ఉన్నటువంటి ఆనాటి రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, అలాగే ఆనాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డితో సహా డైరెక్ట్గానే చెప్తున్నాం, ఇందులో ఒక 3 IAS ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా డిఎస్ఓలు ఈ స్కామ్లో భాగస్వామి అయ్యారు. ఓన్లీ మెటీరియల్స్ వీటి మీద కాదండి, టోర్నీ నిర్వహణలో కూడా లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఆ సర్టిఫికెట్ దేనికైనా ప్లేయర్కి ఉపయోగపడుతుందండి. ఎంత తప్పుడు చేయండి, ఒక చిన్న సచివాలయంలో ఒక 5,000 మంది 6,000 3 వార్డులు కలిపితే ఒక సచివాలయం, అందులో 5 గేములు తీసుకున్నారు. 5 గేములు ఉమెన్ టీము మెన్ టీం ఉంటాయండి. క్రికెట్లో ఉమెన్ టీము మెన్ టీములు ఉంటాయండి. ఎంత దారుణంగా నేమ్స్ రాసేసి వాటర్ లిస్టులో కూర్చొని చేసేసారండి. దీని వెనకాల వ్యాయామోపాధ్యాయుల కృషి నిజంగా ఈ సందర్భంగా వాళ్ళకి నేను సల్యూట్ చేస్తున్నాను. వాళ్ళే లేకపోతే ఈ ఆడుదాం ఆంధ్ర అనేది లేదు. సెలవులు ఇవ్వలేదు వాళ్ళకి, మన త్రూ కలెక్టర్ల ద్వారా వాళ్ళకి ఇచ్చేసి ఎంత హింస పెట్టారంటే అంత. కాబట్టి ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర స్థాయిలో అన్ని ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజరాజేశ్వర మీద తక్షణం కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో అంత అన్యాయం చేసినామని ఇక్కడ ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉన్న కూడా పెద్దలు కూడా కొంతమంది ఎందుకు కాపాడుతున్నారు? మేము ఆధారాలు సమర్పిస్తున్నాం, దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇందులో కనుక అవాస్తవాలు ఉన్నట్టు కనుక తేలితే మా మీద కనుక డ్యామేజ్ సూట్ వేయండి, దానికి మేము సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. ఇందులో మేము చూపించినటువంటి ఆధారాల్లో ఏ ఒక్క తప్పు ఉన్నా సరే మేము దేనికైనా సరే సిద్ధం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మేము మా ప్రధాన డిమాండ్ ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ఓని తక్షణం పంపించేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడ అనేక మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ సహకారంతో ఈవిడ ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇంకా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నేను వెళ్ళి కలిస్తే ఏం చేస్తాం సార్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఆమెను కాపాడుతున్నారండి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాపాడి ఇక్కడున్న ప్రభుత్వంలో క్రీడాకారులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రతి జిల్లాలోనూ ఇది, ప్రతి జిల్లాలోనే. కాబట్టి తక్షణం ప్రజాప్రతినిధులు కూడా మీరు స్పందించండి. మీడియా మిత్రులను నేను కోరేది ఒకటి, దీని మీద కలెక్టర్ గారిని అలాగే ప్రజాప్రతినిధులు కూడా మీరు ప్రశ్నించి పేద క్రీడాకారులకి నిజమైన క్రీడాకారులకి న్యాయం జరగాలని ఈ సందర్భంగా కోరుచు. సార్ మీరు ఎంత అవినీతి జరిగింది, అసలు ఎంతమంది పాత్ర జిల్లాలో ఒక్క పేరు చదువుతున్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని బీజేపీ మహిళలు ఘనంగా జరుపుకున్నారు. దేశ రక్షణలో భాగస్వాములైన త్రివిధ దళాల సైనికులకు రక్షణ కట్టి గౌరవించడం జరిగిందని బీజేపీ మహిళా నాయకులు బి విజయారావు తెలిపారు. స్థానిక కర్నూలు రోడ్లోని సైనిక దళ్ కార్యాలయంలో మాజీ సైనికులకు రక్షణ కట్టి వారి నుండి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళలు బి విజయారావు, టి సత్యవతి, పావని, దనిశెట్టి రాము తదితరులు బాగున్నారు. Yeah.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎస్టీ సెల్ అధ్యక్షుల పేరం ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, బత్తుల బ్రహ్మానంద హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగరపార్టీ అధ్యక్షులు కటార శంకర్, అఫ్సార్, వడ్లమూడి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ దినోత్సవం. వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అసలు ఈరోజు ఎందుకు వచ్చింది ఏంటనేది కొంతమంది నేను ఫోన్ చేసినప్పుడు అడిగారు, అసలు ఈ డే అంటే ఏంటి అని. నాకు కూడా పెద్దగా తెలియదు, కానీ తెలుసుకున్నాను అన్నమాట. అయితే మనకి 1610లో వర్చినియా అనే ఒక ప్రాంతానికి సంబంధించి అక్కడ అడవి వాసులు ఉండేవాళ్ళంట. అయితే ఆ తెగని అక్కడ 75 మందిని చంపేశారంట బ్రిటిష్ పరిపాలనలో. అందుకని వాళ్ళందరూ చావులకి కారణంగా ఆదివాసీలందరూ కూడా ఆ అడవిలోకి అడుగు పెట్టనీయకోకుండా ఎదురు పోరాటాలు చేశారంట. అయితే అప్పుడు మన ఐక్యరాజ్య సమితి 1994లో మనకి ఈ ఆదివాసీలకి కొన్ని హక్కులు కలిగించి వాళ్ళకి కొన్ని కట్టడాలు అనేవి లేకోకుండా వాళ్ళు స్వతంత్రులు కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళ కంటి తుడుపుగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి మాకంటూ ఈ యొక్క ప్రపంచ దినాన్ని చేసుకోవాలని, ఆదివాసీ ప్రపంచ దినాన్ని చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చింది. అందుకనే ఈ రోజుని, ఈ ఆగస్టు 9న వాళ్ళు 75 మంది మరణించారు కాబట్టి ఈ రోజున ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే మా గిరిజనులకి సంబంధించి ఆదివాసీ అంటే అడవి పుత్రులు అని అర్థం. అడవిలో ఉండే బిడ్డలు కాబట్టే, ప్రకృతికి సంబంధించిన వాళ్ళు కాబట్టే వాళ్ళు స్వేచ్ఛాజీవులు. ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు కుళ్ళు, కపటం అలాంటివి ఏమీ లేకుండా నిస్వార్థంగా ఉండేవాళ్ళని అర్థం. అందుకనే ఈ ఆదివాసీలని గవర్నమెంట్ కూడా ఆస్వాదించి వాళ్ళందరికీ మంచి హక్కుల్ని కలిగించారనమాట. అందరికీ నమస్కారం. మన జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవం జరిపినటువంటి మన ఎస్టీ సెల్ నాయకులు పేరం ప్రసన్న గారిని, అదేవిధంగా
వెంకటేశ్వర్లు గారిని, శ్రీనివాస్ గారిని, భాస్కర్ గారిని అభినందిస్తూ అమాయకులు స్వార్థమెరగని గిరిజనులను గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్పొరేట్ యుగంలో అంతా మాకే కావాలనే దోచుకుందాం అనుకునే స్వార్థపు యుగంలో కూడా వాళ్ళు తిండేదో వాళ్ళు ఆలోచించుకుంటూ ప్రకృతికి దగ్గరగా బతుకుతున్న వారిని గుర్తు చేసుకుంటూ జరుపుతున్న ఈ కార్యక్రమానికి సంతోషం. వచ్చే సంవత్సరం మరింత మందితోటి ఇటువంటి కార్యక్రమాలు పార్టీ కార్యాలయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇందాక ప్రసన్న చెప్పినట్టుగా ఆదివాసీ దినోత్సవం అనేది ఊరికనే రాల. ఎంతోమంది ఆదివాసులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరి ఐక్యరాజ్య సమితి వారు ఆగస్టు 9వ తారీఖుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గుర్తించి ఆదివాసుల హక్కులు కాపాడటం కోసం మరి ఈ రోజును గుర్తు చేసుకొని వాళ్ళ హక్కుల కోసం మనందరం కూడా వాళ్ళకి సహకరించాలా. ప్రభుత్వాలు గారు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆదివాసీ చట్టాలన్నింటినీ కూడా తొంగులో తొక్కి ఎక్కడ పడితే అక్కడ ఆదివాసీ భూములన్నింటినీ కూడా మరి పారిశ్రామికవేత్తలకి విదేశీ కంపెనీలకి దారాదత్తం చేస్తూ వాళ్ళ జీవన ఆదివాసులు ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడ చనిపోయేటువంటి వారు అడవుల్లో నివసించేవాళ్ళు. ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆదివాసుల కోసం ఆనాడు బిర్సా ముండా గారు కానివ్వండి, శిబు సోరెన్ గారు కానివ్వండి, మన ఉమ్మడి రాష్ట్రంలో కొమరం భీం ఆదివాసీ యొక్క పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఆదివాసీయులంటే అసలు మానవ జన్మ ప్రారంభమైనప్పుడు వస్త్రాలతోటో లేకపోతే పరిజ్ఞానవంతులుగానో ఇప్పుడున్నటువంటి వేషధారణతోనో ఇప్పుడున్నటువంటి ఆకారాలతో జన్మించినటువంటిది కాదు అని చెప్తూ ఉంటాయి పురాణాలు. మొదటి నుండి కూడా మానవ జన్మ ఏర్పడిన దగ్గర నుండి ఆదివాసులుగా ఈరోజు మనం చెప్పబడేటటువంటి వారంతా కూడా అటవీ ప్రాంతాల్లో ప్రకృతి ఇచ్చినటువంటి దాన్ని ఆహారంగా స్వీకరిస్తూ ఆకులు అలములతోటి జీవనం గడుపుతూ చిన్నగా పరిజ్ఞానవంతులై ఈ సంఘంలో వాస్తవికమైనటువంటి పురాణాలలో మనం చెప్పబడేటటువంటి దైవ స్వరూపాలు అనేటటువంటి వాటిని ఈ వార్తల సమాప్తం. నమస్కారం.